చేసాం అది చేసాం మా నాయకుడు ఇది చేస్తాడు రాబోయే రోజులు మేము ఇది చేస్తామని చెప్పుకోవాలి కానీ అక్కడ నా పేరు ఎందుకు మాట్లాడారు అంటే నన్ను హెచ్చించినట్టే కదా. అందులో కూడా నన్ను గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు రీసెంట్ గా మొన్న భువనేశ్వర్ గారు వచ్చారు, ఆ యొక్క ట్రస్ట్ చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమం సక్సెస్ అయ్యింది, ప్రజల్లో మన్నత వచ్చేసింది. ఇంకా ఈవిని ఇలాగే మళ్ళీ మనం ఏదైనా కార్యక్రమం చేసామంటే అది సక్సెస్ అయిందంటే ఇంకో 2 రోజులు ఆడ ప్రెస్ మీట్ పెడతాడు. ఇప్పుడు ఆయన పేరెత్తకుండా ప్రెస్ మీట్ పెట్టదు అని అంటే ఆడేమైనా సెలబ్రిటీనా, లేదంటే మంచి పేరు ఏమైనా ఉందా అతనికి? మంచి మంచి కార్యక్రమాలు ఏమైనా చేసేసాడా? లేదు కదా. గిరిజన మహిళల్ని మోసం చేసి భర్త నుంచి విడాకులు ఇప్పించి అతన్ని ఈ రోజు మీరు చూసారు చింతూరులోన ధనలక్ష్మి గారి భర్త పరిస్థితి ఏంటో మీరు చూసారు. ఎంతో తెలివైన వ్యక్తి, లాయర్. ఈ రోజు ఆయన ఒక టాప్ లో ఉండాల్సినటువంటి లాయర్ ని ఈ రోజు తాగుబోతుని చేసి స్వయంగా ఆ వ్యక్తి నాతో చెప్పినటువంటి పరిస్థితులు. ఆయన వల్ల నన్ను చంపేస్తానని బెదిరించాడు, ఆయన వల్ల నా భార్యకి ఇష్టం లేకపోయినా నేను విడాకులు ఇచ్చాను, తర్వాత ఆమెను పెళ్లి చేసుకొని మళ్ళీ ఈమె నన్ను ఎక్కడ మోసం చేస్తుందో అని చెప్పి ఆమెకి పదవి ఇచ్చి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ భయానికి అప్పుడు ఆవిడకి పదవి ఇచ్చినటువంటి పరిస్థితి అని స్వయంగా అతను ఆ లాయరు, ఆయన పేరు నాకు గుర్తులేదు, అతను స్వయంగా నాతో చెప్పినటువంటి పరిస్థితులు. ఇలాగా గిరిజన మహిళల్ని మోసం చేసి వాళ్ళ తరపున దోచుకుందామని చెప్పి ప్రయత్నాలు చేసి ఈ రోజు మన ప్రాంతాన్ని ఏ విధంగా చేశాడో మీకు తెలుసు. ఒక డోర్ డెలివరీ అనంతబాబు ఒక ఎస్సీ అబ్బాయిని ఏ విధంగా చంపి ఇంటికి డెలివరీ చేసినటువంటి పరిస్థితి. మేము అట్లా చేయలేదు. మేము మృతదేహాలని వాళ్ళ కుటుంబాలకి చాలా మర్యాద పూర్వకంగా అప్పచెప్తున్న మనుషులం మేము. ఎంత పుణ్యం ఉండాలి ఈ రోజు. కానీ వాడికి లాగా మనుషులను చంపేసి డోర్ డెలివరీ మేము చేయలేదు. పదే పదే నిన్ను తలుచుకోవడానికి మాకేమైనా పనా లేకపోతే సెలబ్రిటీ అని మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నాను నేను. మాకేం పని పాట లేకుండా లేము. మా నాయకుడు మాకు రోజు ఎమ్మెల్యేలకి ఏదో ఒక పని చెప్తూనే ఉన్నారు. దాని ప్రకారంగా మేము ప్రజల యొద్దకు వచ్చి ఏ ఒక్క కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. మేము చేసినటువంటి మంచిని అభివృద్ధిని చేసుకుంటా వెళ్తున్నాం. దయచేసి గమనించాలి. చేసాం అది చేసాం మా నాయకుడు ఇది చేస్తాడు రాబోయే రోజులు మేము ఇది చేస్తామని చెప్పుకోవాలి కానీ అక్కడ నా పేరు ఎందుకు మాట్లాడారు అంటే నన్ను హెచ్చించినట్టే కదా. అందులో కూడా నన్ను గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు రీసెంట్ గా మొన్న భువనేశ్వర్ గారు వచ్చారు, ఆ యొక్క ట్రస్ట్ చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమం సక్సెస్ అయ్యింది, ప్రజల్లో మన్నత వచ్చేసింది. ఇంకా ఈవిని ఇలాగే మళ్ళీ మనం ఏదైనా కార్యక్రమం చేసామంటే అది సక్సెస్ అయిందంటే ఇంకో 2 రోజులు ఆడ ప్రెస్ మీట్ పెడతాడు. ఇప్పుడు ఆయన పేరెత్తకుండా ప్రెస్ మీట్ పెట్టదు అని అంటే ఆడేమైనా సెలబ్రిటీనా, లేదంటే మంచి పేరు ఏమైనా ఉందా అతనికి? మంచి మంచి కార్యక్రమాలు ఏమైనా చేసేసాడా? లేదు కదా. గిరిజన మహిళల్ని మోసం చేసి భర్త నుంచి విడాకులు ఇప్పించి అతన్ని ఈ రోజు మీరు చూసారు చింతూరులోన ధనలక్ష్మి గారి భర్త పరిస్థితి ఏంటో మీరు చూసారు. ఎంతో తెలివైన వ్యక్తి, లాయర్. ఈ రోజు